డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ బిఏ స్టూడెంట్స్ కోసం మ్యాక్రో ఎకనామిక్స్లో ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిఫ్లేషన్ గురించి, అంటే ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడుకుందాం. మీకు గత క్లాస్లో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం గురించి చెప్పాను. అది చెప్తూ ద్రవ్యోల్బణానికి పూర్తిగా వ్యతిరేకమైంది డిఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణానికి పూర్తిగా అంటే ఆర్థిక మాంద్యం అనేది రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయని చెప్పాను. ద్రవ్యోల్బణం అంటే నిరంతరాయంగా ధరలు పెరగడం, ఆర్థిక మాంద్యం అంటే నిరంతరాయంగా ధరలు తగ్గిపోవడం అని చెప్పుకున్నాం. అసలు ఆ ధరలు తగ్గిపోవడం ఎందుకు తగ్గిపోతాయి? అసలు డిఫ్లేషన్ అంటే ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దేశం మీద? దాని ప్రభావం అంటే ఎఫెక్ట్ అంటే ప్రభావం ఎలా ఉంటుంది? దాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అనే అంశాలన్నీ కూడా ఈ క్లాస్లో పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెండు క్వశ్చన్లు కూడా వస్తాయి. ఒకటి ద్రవ్యోల్బణానికి కారణాలు, నివారణ చర్యలు అంటాడు. రెండోది ఆర్థిక మాంద్యం భారత ఆర్థిక వ్యవస్థ మీద చూపిన ప్రభావం ఏంటని కూడా అడగచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ ఈ క్లాస్లో మనం చూద్దాం. ఈ క్వశ్చన్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫ్లేషన్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫ్లేషన్ అనేది ఇందులో ముఖ్యమైనది. ముఖ్యంగా ఇది మనం పరిశీలించేటప్పుడు దీనికి నిర్వచనాలు మనం పరిశీలించాలి. అంటే అసలు మీకు నేను మామూలుగా చెప్తాను ఆర్థిక మాంద్యం అంటే. నిన్న ద్రవ్యోల్బణం అంటే చెప్పాను కదా, ధరలు నిరంతరాయంగా అనేది అండర్లైన్ చేసుకోవాలి. ధరలు మామూలుగా పెరిగితే ద్రవ్యోల్బణం కాదు, చెప్పాను కదా నిన్న. ధరలు నిరంతరాయంగా పెరిగితే ద్రవ్యోల్బణం. అలాగే ధరలు నిరంతరాయంగా తగ్గిపోతూ ఉంటే దాన్ని డిఫ్లేషన్ అంటాం, అంటే ఆర్థిక మాంద్యం అంటాం. మీరు క్లియర్గా ఒక పారాగ్రాఫ్ వింటే నెక్స్ట్ లెసన్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. ఏంటంటే అసలు ధరలు తగ్గడానికి కారణం రీజన్ ఏంటి? పెరగడం అంటే ద్రవ్యోల్బణం అన్నాం. ఎందుకు తగ్గుతున్నాయి? ఎప్పుడు తగ్గుతాయి చెప్పండి? ఎప్పుడు తగ్గుతాయి అంటే ప్రజలు కొననప్పుడు తగ్గుతాయి, అంటే ప్రజలు డిమాండ్ చేయనప్పుడు జరుగుతుంది. అంటే సమిష్టి డిమాండ్ ఎప్పుడైతే దేశంలో పడిపోయిందో, అంటే ఇండివిజువల్ డిమాండ్ కాకుండా దేశంలో ఉండే డిమాండ్ అంతటినీ కీన్స్ ఏమంటాడు? అగ్రిగేట్ డిమాండ్ అంటాడు. అంటే సమిష్టి డిమాండ్ తగ్గిపోవడం. సమిష్టి డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా దేశంలో మనకి అంటే కొనుగోలు శక్తి పడిపోతేనే డిమాండ్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే డిమాండ్ పడిపోయిందో సంస్థలు వస్తువుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే వస్తువులను తయారు చేయాల్సిన అవసరం ఉండదో సంస్థలు మూసేస్తారు. సంస్థలు మూసేస్తే సంస్థల్లో పనిచేసే వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. అప్పటిదాకా దేశంలో ఉన్న నిరుద్యోగులతో పాటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అయిపోవడం వలన ఏమవుతుంది? వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పోతుంది. వాళ్ళు మిగతా వస్తువులు కూడా కొనడం మానేస్తారంటే మిగతా సంస్థలు కూడా వాడిపోతాయి. అంటే ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి అగ్రికల్చర్ గూడ్స్, అలాగే అన్ని యొక్క డిమాండ్ పడిపోవడంతో అటు అగ్రికల్చర్ సెక్టర్ పడిపోద్ది, ఇటు అంటే వ్యవసాయ రంగం దెబ్బతింటది, పారిశ్రామిక రంగం దెబ్బతింటది, ఉద్యోగ రంగం దెబ్బతింటది, ప్రభుత్వ రంగం దెబ్బతింటది. అన్ని టోటల్గా అన్ని రంగాలు కూడా మూతపడిపోయి ఎటు పాల్గొనే పరిస్థితిని ఆర్థిక మాంద్యం అంటారు. ఇది 1929, 32 ఆ ప్రాంతంలో వచ్చింది బాగా భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా. దాని గురించి మనం నెక్స్ట్ చెప్తాం మీకు. కాబట్టి ఇటువంటి అంటే ద్రవ్యోల్బణాన్నైనా తగ్గించవచ్చు, కానీ ఆర్థిక మాంద్యాన్ని ఎవరి తరం కాదు. ఒక్కసారి కనుక అది స్టార్ట్ అయిందంటే కార్చిచ్చు అంటే అడవి కాలిపోయినట్టు మొత్తం అంటుకుపోతుంది. అది ఒక దేశంలో స్టార్ట్ అవుతుంది, అన్ని దేశాలకి వ్యాపిస్తుంది. 1930s అది ఇంగ్లాండ్లో వచ్చింది, ప్రపంచం అంతా వ్యాపించింది. ఇంగ్లాండ్లో ఎందుకు వచ్చింది? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది. అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చిన వల్లే వస్తువులు ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగి, యాంత్రీకరణ జరిగి దేశంలో ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయి ఆ వస్తువులన్నీ అన్ని దేశాలకి సప్లై చేసేసారు. వాళ్ళ దేశంలో ఎక్కువైపోయినాయి, వస్తువుల రేట్లు తగ్గిపోయినాయి, ప్రజల దగ్గర కొనుగోలు అంటే సంస్థలు మూతపడిపోయినాయి. ఆ వస్తువులు అన్ని దేశాలకి సప్లై చేసేసారు. మన దేశం వచ్చినాయి, అన్ని దేశాలకు వచ్చేసినప్పుడు ఇక్కడ వస్తువులు డిమాండ్ పడిపోయింది, ఇక్కడ పనిచేసే కార్మికులు నిరుద్యోగులు అయిపోయారు, ఇక్కడ ఆకలి చావులు ఎక్కువైపోయినాయి, నిరుద్యోగం ప్రబలిపోయింది. అలాగే అన్ని దేశాలకి పాకి అంటే అప్పుడు ఇంగ్లాండ్ అన్ని దేశాలను పరిపాలించింది కాబట్టి ఆ వస్తువులు అన్ని దేశాలకి సప్లై. అందుకే గాంధీజీ ఏమన్నాడంటే స్వదేశీ వస్తువులు కొనండి, విదేశీ వస్తువు బహిష్కరణ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి, మన స్వతంత్ర వాళ్ళు ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు, ఆర్థిక శాస్త్రం కూడా తెలుసు. ఆ వస్తువులు మనం కొన్నట్టయితే మన వస్తువులు డిమాండ్ ఉండదు, ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది, నిరుద్యోగం వచ్చేస్తుంది అని. అంతేగాని బ్రిటిష్ వాడి మీద కోపం కాదు, ఆర్థిక వ్యవస్థ మీద ప్రేమ. కాబట్టి ఆ విధంగా మనకి మన దేశం కాదు అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా ఆర్థిక మాంద్యం అనేది పాకింది. ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేయడానికి కీన్స్ ప్రవేశపెట్టింది ఇప్పుడు మనం చదువుకుంటున్న మ్యాక్రో ఎకనామిక్స్. అది మళ్ళీ వేరే టాపిక్లో మాట్లాడదాం. కాబట్టి ఏదైనా కూడా ఆర్థిక మాంద్యం అనేది అత్యంత భయంకరం. నిన్న చెప్పినట్టుగా ద్రవ్యోల్బణం క్యాన్సర్ లాంటిది అయితే ఆర్థిక మాంద్యం కరోనా లాంటిది అన్నమాట.
అయితే దీనికి డెఫినేషన్స్ కూడా మీకు రాయాలి. అందులో మొట్టమొదటి క్రౌతర్, మీకు నోట్స్ లో కూడా అతనిదే చెప్పాం మెటీరియల్ ఇచ్చినప్పుడు. క్రౌతర్ ఏమంటాడంటే డిఫ్లేషన్ ఈజ్ దట్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ వేర్ ది వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ రైజింగ్ ఆర్ ప్రైసెస్ ఆర్ ఫాలింగ్. అంటే ద్రవ్యం యొక్క విలువ పెరిగిపోద్ది. అంటే రూపాయి ఉంటే అది గొప్ప అద్భుతంగా ఉంటది. ద్రవ్యోల్బణంలో మొన్న క్లాసులో ఏం చెప్పాను మీకు, ద్రవ్యోల్బణంలో 100 రూపాయలు ఉంటే అది రూపాయితో సమానం. అర్థమవుతుందండి. ఆర్థిక మాన్యం ఏమవుద్దంటే మనీ వాల్యూ భయంకరంగా పెరిగిపోద్ది. రూపాయి ఉందంటే అది చాలా వాల్యుబుల్ అన్నమాట. ఇంకా అలాంటి అంటే జీతాలు ఉండవు కదా, రూపాయి ఉంటే బాబోయ్ ఎలాగ దీన్ని ₹10 ఖర్చు పెట్టుకుందాం అనుకుంటుంటారు అనమాట. వాల్యూ పడిపోద్ది, వాల్యూ పెరిగిపోద్ది. అలాగే రైజింగ్ ప్రైసెస్, ధరలు పెరిగిపోతాయి అన్నమాట. దాన్ని ఆర్థిక మాన్యం అంటాం. అంటే ఒక రొట్టె కొనుక్కోవాలంటే మనం చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం, అదే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఫాల్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ మనీ ఇంక్రీజెస్ ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్లేషన్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్తాడు కీన్స్. ఇది కీన్స్ నిర్వచనం. డిఫ్లేషన్ ఇస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పాను కదండి. ఇన్ఫ్లేషన్ కి జస్ట్ ఆపోజిట్, దానికి వ్యతిరేకం మాట పూర్తిగా. ఈ విధంగా ఈ నిర్వచనాలు అంటే ముందు క్రౌతర్, తర్వాత కీన్స్, తర్వాత జనరల్ గా నేను మీకు చెప్పినటువంటి ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే డిఫ్లేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా వస్తుందని నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక్కసారి మళ్ళీ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం మళ్ళీ ఒక పారాగ్రాఫ్ చూపిస్తున్నాను మీకు. నేను చదివి వినిపిస్తాను చూడండి, దాన్ని తెలుగులో చెప్తాను. ఇక్కడ చూడండి, ఇన్ ఎకనామిక్స్ డిఫ్లేషన్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ ది జనరల్ ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ధరలు, సేవలు అంటే ప్రైసెస్ అంటే వస్తు సేవల ధరలు తగ్గిపోతాయి. డిఫ్లేషన్ అక్కర్స్ వెన్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఫాల్స్ బిలో 0%. అంటే అసలు ద్రవ్యోల్బణం ఉండదు, 0% వచ్చేస్తుంది. నిన్న కూడా మీకు ద్రవ్యోల్బణం చెప్పినప్పుడు ఏం చెప్పాను, దేశంలో ఎంతో కొంత ద్రవ్యోల్బణం పర్సెంటేజ్ ఉండాలి. 5%, 4%, 6% అండ్ 10% బిలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉంటేనే అది ఆర్థిక అభివృద్ధి సూచికంటే దేశం బాగుందని. 0% వచ్చేసింది అనుకోండి, అంటే ఆర్థిక మాన్యం అన్నమాట. 0% వచ్చేస్తే, కాబట్టి 0% వచ్చేస్తుంది మన డిఫ్లేషన్ లో. అందుకే చాలా భయంకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగిత ఉండదు, పేదలకు వేతనాలు ఉండవు, ఆదాయాలు ఉండవు, వస్తువులు కొనుగోలు శక్తి ఉండదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, సంస్థలు అలాగే ఒకదాని మూతపడిపోతూ ఉంటాయి అన్నమాట. భయంకరమైన పరిస్థితి అది. బెంగాల్ ఇందాక చెప్పిన ఫైనల్ రోడ్ చెప్పిన బెంగాల్ క్షేమం కన్నా ఘోరంగా ఉంటుంది అన్నమాట అది. ఏమండి, కాబట్టి ధరలు పడిపోతాయి. ఎందుకంటే కొనేవాడు ఎవడైనా అంటే కార్లు మెయిన్ రోడ్ లో పెట్టేసి చూడండి షెడ్లు వేసి ఇప్పుడు టెంట్లు వేసి అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారంటే కార్లు ఎక్కువైపోయినాయి. ఎవడో కొనేవాడు లేడు, మోటార్ సైకిల్ లేవు, కొనేవాడు లేడు, 0% ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాం అది ఇది అని అమ్మేస్తుంటారు. ఎందుకంటే కొనేవాళ్ళు ఉండరు మాట, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉండదు. ఇంకా భయంకరమైన పరిస్థితి మాట, ఇంటికి వచ్చేస్తారు ఇంకా వాటికి కార్లు. అలాంటి పరిస్థితి వచ్చేదాన్ని ఏమంటాం అంటే ఆర్థిక మాన్యం అంటాం. This allows one buy more goods and services than before with the same amount of currency. అంటే ఇంతకుముందు మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సింది తక్కువ డబ్బులతో కొనేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కొనే నాదుడు ఉండడు అన్నమాట. దీన్ని మనం డిఫ్లేషన్ అంటాం. నెక్స్ట్, డిఫ్లేషన్ స్పైరల్ అంటే ఇది చక్ర రూపంలో ఎలా తిరుగుతుంది అని చూసినట్టయితే ఒక్కసారి చూడండి నేను చెప్పిందే. ఫస్ట్ ఫాలింగ్ ప్రైసెస్, లోయర్ వేజెస్ అంటే ఏంటి, తక్కువ వేతనాలు ఉండడం వలన తక్కువ ధరలు పెట్టి ధరలు పడిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఫాల్ ఇన్ ఏడి అంటే యాగ్రిగేట్ డిమాండ్. ఏడి అంటే ఏంటంటే యాగ్రిగేట్ డిమాండ్. అంటే ఫస్ట్ మీకు థర్డ్ సెమిస్టర్ లో చెప్పాను కదా, సమిష్టి డిమాండ్. కీన్స్ చెప్పినటువంటి సమిష్టి డిమాండ్ పడిపోద్ది. ఫాల్ ఇన్ సమిష్టి డిమాండ్. లోయర్ కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే ప్రజల్లో ఒక రకమైన నిరాసక్తత, ఇండస్ట్రీస్ లో నిరాసక్తత, ఇదేంటి ఇలాగ అయిపోయింది అని చెప్పి కరోనా పరిస్థితిలో చూడండి వ్యాపారస్తులు అందరూ నష్టపోయి, కరోనా పోయిన తర్వాత కూడా బిజినెస్ పుంజుకోవట్లేదు. అంటే ఒక రకమైన నిరాసక్తి వచ్చేస్తుందన్నమాట. ప్రజల్లోనే ఒక రకమైన భయానక వాతావరణం ఏర్పడిపోద్ది. అంటే ఫాలింగ్ ప్రైసెస్, లోయర్ వేజెస్, ఫాలింగ్ అగ్రిగేట్ డిమాండ్ అంటే సమిష్టి డిమాండ్ పడిపోవడం, ప్రజల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కాజెస్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు రాయాల్సింది, పరీక్షలో రాయాల్సింది. అంటే ఇప్పుడు రాయాల్సిందంటే ఇంట్రడక్షన్ రాస్తారు. కాజెస్ అడుగుతాడు కదా, ఆర్థిక మాన్యానికి కారణాలు అన్నప్పుడు మనం రాయాలన్నమాట. డిఫ్లేషన్ సిచ్యువేషన్ మే అక్కర్ డ్యూ టు ది ఫాలోయింగ్ టర్మ్స్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోవడం వలన అక్కడ మనకి అంటే ప్రభుత్వ రంగం యొక్క ఉత్పత్తి ఉంటే కనుక నష్టాలు వచ్చినప్పటికీ సంస్థలు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ రెండు తీసుకున్నారనుకోండి మీరు.
ప్రైవేట్ సెక్టర్లో ఎవరన్నా సరిగ్గా ఉద్యోగం చేయకపోతే, లేకపోతే 12 గంటల పని చేయకపోతే ఉద్యోగం తీసేస్తుంటారు. అదే గవర్నమెంట్ సెక్టర్లో ఒకసారి ఉద్యోగం దూరిన తర్వాత దాన్ని తీరు. అలాగే ఒక పని చేయాల్సిన ముగ్గురు వేసి పని చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అలాగా అంటే, ఎందుకంటే వేతనాలు ఇస్తేనే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఆయన చాలా పథకాలు ప్రవేశపెట్టేస్తున్నారు కరోనా టైంలో, అది అంటున్నారు జనం. కరెక్టే, ఎకనామిక్స్ చదివిన ఆర్థికవేత్తలుగా మేము బాధపడుతున్నాం. కానీ బాధపడాల్సింది ఏమి కాదు. అక్కడ ఎకనామిక్స్ బాగా తెలిస్తే ప్రజల్లోకి డబ్బు వచ్చేయాలి, ప్రజల్లోకి డబ్బు రావాలి. వస్తే ఏమవుద్ది, వస్తువులు కొనుగోలు చేస్తారు. అందుకే కీన్స్ ఏం చెప్తాడు, మైక్రో ఎకనామిక్స్ లో ఆర్థిక మాంద్యం పోవాలంటే గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి అంటాడు. ఏమంటాడు? గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి అంటే ఏంటి? ఏదైతే గోతులు తవ్వి గోతులు పూడిస్తే ఏం ప్రొడక్షన్ వస్తుంది? ఏమి రాకూడదు. ఆర్థిక మాంద్యంలో ఏంటంటే ప్రొడక్షన్ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, ప్రొడక్షన్ వస్తే అసలే కొనిలేనప్పుడు ప్రొడక్షన్ పెరిగిపోతే మళ్ళీ ఇంకా నిరుద్యోగం పెరిగిపోద్ది. అందుకని ఏమీ పని లేని చెత్త పని చేయించాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఉపాధి హామీ పథకం, అందులో ఏ పని ఉండదు, చేయరు. గట్టిగా కూర్చుని ఉంటారు, సాయంకాలం డబ్బులు ఎట్టుకుపోతారు. చాలా సంస్థల్లో పని ఉండదు, గవర్నమెంట్ సంస్థల్లో డబ్బులు జీతాలు వచ్చేస్తుంటాయి. ఎందుకు అంత డబ్బు ప్రజల్లోకి వస్తుందంటే, మరి వస్తువులు కొనాలి కదా. వస్తువులు కొంటే అందులో పనిచేసే కార్మికులకు పని ఉంటుంది, వాళ్ళు కూడా వస్తువులు కొనుగోలు చేస్తారు. దేశంలో ద్రవ్యోల్బణం కొంచెం ఉండి డెవలప్మెంట్ వస్తుంది. మొత్తానికి అసలు ఎవరి దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేక, ఉపాధి హామీ ఇలాంటి పథకాలు లేక, సంక్షేమ పథకాలు లేకపోతే ప్రజల దగ్గర డబ్బులు లేవు, జేబుల్లో అడుక్కు తింటారనమాట. అటు ప్రభుత్వం అడుక్కు తింటది, ప్రజలు అడుక్కు తింటారు. దట్ ఈస్ ఆర్థిక మాంద్యం. దాన్ని పోవాలంటే ప్రజల దగ్గర జేబులో డబ్బులు ఉండాలి, కొనుగోలు శక్తి ఉండాలి, ద్రవ్యత్వాభిరుచి ఉండాలి. అర్థమవుతుందండి మీకు? కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోవడం వల్ల ఏమైందంటే, సంస్థలు కొంచెం నష్టాలు వచ్చినా సంస్థలు మూసేస్తారండి. మూసేసేటప్పటికి నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో ప్రభుత్వ సెక్టర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆర్థిక మాంద్యం ఎక్కువ పడదు. అందుకే మీరు గమనించి చూసినట్టయితే 1930s లో మన బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు ఆర్థిక మాంద్యం మన మీద పడింది తప్ప, ఆర్థిక మాంద్యం తర్వాత మన దేశంలో పడలేదు ఎక్కువగా. అమెరికాలో 4 సార్లు వచ్చింది. 2011, 2017లో కూడా అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అక్కడ ప్రజలు చచ్చిపోయారు, ఉద్యోగాలు లేక పేమెంట్లపై పడుకున్నారు, ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు, సూట్లు వేసి నడుపుకున్నారు రష్యా లాంటి చోట. మరి మన దేశంలో అలాంటి పరిస్థితి మనం చూడలేదు. ఎందుకు చూడలేదంటే, ఇక్కడ ప్రజలు అలాంటివిగా ఉండదు. ప్రభుత్వ సంఘ సంస్థలు ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత ఆదాయాలు వస్తుంటారు. రైతులు కూడా ఏదో కష్టపడి కూలి పని చేసుకుని పని చేస్తూ ఉంటారు, కొంత ఆదాయాలు వస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం సేవ్ చేస్తాం డబ్బులు. వాళ్ళు సేవ్ చేయరు, ఏ రోజు వచ్చిందో ఆ రోజు కట్టి పెట్టేస్తారు. శుక్రవారం దాకా పని చేస్తారు, శనివారం ఆధారం దాన్ని కట్టి పెట్టేస్తారు. పబ్బుల్లో కార్లు మార్చేస్తారు, 3 నెలలకు కారు, ఇళ్ళు మార్చేస్తారు, అపార్ట్మెంట్లు కొనేస్తారు, బోర్డు డబ్బులు ఖర్చు పెట్టేస్తారండి. మనం అలా కాదు, రూపాయి వచ్చిందంటే దాన్ని చాలా అందులో 75 పైసలు దాచేసి పావులా ఖర్చు పెడతాం. అప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి మళ్ళీ సంస్థలు మూతపడే అంత దుర్భాగ్య పరిస్థితి మన దేశంలో రాదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆర్థిక మాంద్యం అనేది ఆ విధంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏ దేశంలో ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో ఎక్కువగా వస్తుంటుంది. నెక్స్ట్ కన్సిడర్డ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇది ఒకటి. అంటే విదేశీ మారక ద్రవ్యం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోయినప్పుడు కూడా ఆర్థిక మాంద్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆర్బీఐ కంటిన్యూగా జాగ్రత్తగా దగ్గర ఉంటూ ఉంటుంది. కంటిన్యూ గవర్నమెంట్ బడ్జెటరీ సర్ప్లసెస్ అంటే మిగులు బడ్జెట్ వేసేస్తుంటాయి గవర్నమెంట్లు. అంటే ప్రజలకి ఎప్పుడు లోటు బడ్జెట్ వేయాలి అంటే, ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉండేలాగా ప్రభుత్వం బడ్జెట్ వేస్తే ప్రజల్లో వ్యయం డబ్బులు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అంటే, మిగులు బడ్జెట్ అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం ఎక్కువ ఉంటుంది, వ్యయం తక్కువ చేస్తుంది, మిగుల్చుకున్నట్టయితే ఆ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ అవుట్పుట్. ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోవడం. సంస్థల్లో గణనీయంగా ఉత్పత్తి పెరిగిపోయినప్పుడు కూడా డిఫ్లేషన్ అనేది వస్తుంది. టు రైజ్ ది డిస్కౌంట్ రేట్ బై ది సెంట్రల్ బ్యాంక్. ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే, ఈ వడ్డీ రేట్లు మార్పులు అటు ఇటు చేయడంలో, వడ్డీ రేట్లు కనుక మనకి చెప్పాను నిన్న మీకు, వడ్డీ రేట్లు బట్టే ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం వస్తూ ఉంటుందని. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం, బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. ఈ ఎప్పుడైతే బ్యాంకులు డిస్కౌంట్ రేట్ అంటే వడ్డీ రేట్లు కనుక ఎక్కువ పెట్టింది అనుకోండి, ప్రజలందరూ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకుల్లో దాచేస్తారు, వస్తువులు కొనడం మానేస్తారు. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించాలి. ఆర్థిక మాంద్యంలో తగ్గించేస్తే అందులో పెట్టి దాచుకున్న వాళ్ళు అందరూ బయటకు తీసుకొచ్చేస్తారు డబ్బులు. అలాగే లోన్లు పెట్టేస్తారు, కార్లు కొనేస్తారు, ఇళ్లు కట్టేస్తారు. దానివల్ల వడ్డీ రేటు తగ్గించినట్టయితే బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఆటోమేటిక్ గా డిఫ్లేషన్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ చేసే పని వల్ల కూడా, అంటే వడ్డీ రేట్లలో మార్పులు తీసుకురావడం వల్ల కూడా డిఫ్లేషన్ వస్తుంది. బై సెల్లింగ్ సెక్యూరిటీస్. అంటే సెక్యూరిటీస్ షేర్ మార్కెట్స్ లో షేర్లు అమ్మేసుకుంటా ఉంటారు భయపడిపోయి, బుల్స్ బేర్స్ అంటాం కదా, బేర్స్ ఎక్కువైపోతారు అనమాట. బేర్స్ ఎక్కువైపోయి మన సెక్యూరిటీలో అన్ని అమ్మేసుకోవడం వల్ల కూడా ఆర్థిక మాంద్యం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక మరి ఈ డిఫ్లేషన్ అనేది మనం
అరికట్టాలంటే దీనికి ఎటువంటి మనం చర్యలు తీసుకోవాలి అనేది చూద్దాం. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ పాజిటివ్ అండ్ టాంజిబుల్ మెజర్స్ టు అట్రాక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చూసారండి, ఇప్పుడు మనం చేస్తుంది అదే మన ప్రభుత్వం, FDIs అంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది తిడుతున్నారు మోడీని, లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తిడుతున్నారు, కానీ ఒకసారి దీన్ని జూమ్ చేయండి. ఒకసారి FDIs అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష, తెలుగులో వస్తుంది మీకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం దీన్ని. ఎందుకు విదేశాల నుంచి మనం అందరూ ఏమంటున్నారు, అన్ని విదేశాల నుంచి తీసుకొచ్చేస్తున్నారు, LICని తగ్గించేసి విదేశీ LICని తీసుకొచ్చేస్తున్నారు, రైల్వేలో విదేశ పెట్టుబడులు తీసుకొచ్చేస్తున్నారు, ఇండస్ట్రీస్లో తీసుకొచ్చేస్తున్నారు, అగ్రికల్చర్ అంతా కూడా వాల్మార్ట్ దానికి ఇచ్చేస్తున్నారు, అలాగే ఇలాగే రకరకాలుగా అంటున్నాం. కానీ మరి ఏం చేస్తాం చెప్పండి, మన దగ్గర స్వయం సమృద్ధి లేనప్పుడు మన విదేశాల మీద ఆధారపడాలి అంటే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారు. దానివల్ల ఏంటి అంటే ఆర్థిక మాంద్యం పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సంస్థలు పెట్టడం వల్ల వాల్మార్ట్ ఇవన్నీ పెట్టడం వల్ల, రిలయన్స్ లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ రావడం వల్ల ఏముంది, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, అన్ని లక్షల మంది అందులో ఉద్యోగం చేస్తున్నారు. ఆ వాల్మార్ట్ ఉందనుకోండి, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి సంస్థలు కానీ ఫారెన్ సంస్థలు వచ్చినట్టయితే, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్టయితే అన్ని రంగాల్లోనూ, అటు ప్రాజెక్ట్స్ లోను, విద్యుత్ ప్రాజెక్టుల్లోను, మామూలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లోను, ఈ ఏంటి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారని గోడ పెడుతున్నాం. మరి అంటే మరి చేసేస్తే దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడు అలాగే ఉండిపోతే, ఎక్స్పాండ్ అవ్వకపోతే ఉద్యోగ అవకాశాలు పెరగవు. కాబట్టి ఎకనామిక్స్ కి మన దేశంలో ఉన్న పరిస్థితులకి వ్యతిరేకం ఎప్పుడు రెండు అనుకోండి. డెవలప్మెంట్ వేరు, ప్రాబ్లమ్స్ వేరు, రెండింటి మనం అంచనా బేరీజ్ వేయలేం. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కనుక వచ్చినట్టయితే ఎక్కువగా దేశంలో ఆర్థిక మాంద్యం పోవచ్చు. నెక్స్ట్, స్టాప్ క్యాపిటల్ ఫ్లైట్ ఫ్రమ్ ది కంట్రీ. పెట్టుబడి మనం దేశంలో మనం ఎక్కువగా పెట్టాలి, పెట్టుబడులు ఎక్కువగా పెట్టాలి. అందరూ బంగారం లేకపోతే భూములు కొనుక్కుని రియల్ ఎస్టేట్ మీద పెట్టకుండా పెట్టుబడి అంటే షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం ఇలాంటివన్నీ చేసినట్టయితే ప్రజల్లోకి డబ్బు వస్తుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆటోమేటిక్ గా ఆర్థిక మాంద్యం పోద్ది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ షుడ్ రిడ్యూస్ ది ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్. అంటే పాకిస్తాన్ అంటే జరిగింది ఈ మధ్య ఇన్సిడెంట్. పాకిస్తాన్ లో ఏం చేశారంటే ఈ ద్రవ్యోల్బణం ప్రెషర్స్ ని తగ్గించడం కోసం పెంచి ఆటోమేటిక్ గా డిఫ్లేషన్ తగ్గించారు. అలాగే ఎన్ఫోర్సింగ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఇండిపెండెంట్ మానిటరీ పాలసీ ఇన్ ది కంట్రీ. ఇది మాట అంటే విదేశీ వస్తువులు లేకపోతే ఇతర వస్తువులు మన దేశం అంటే FDIs ని తీసుకోవడం వేరు. FDI తీసుకున్నంత మాత్రాన మనం విదేశీ ప్రభుత్వాలకి లొంగిపోయి ఉండాల్సిన అవసరం లేదు. మన ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా మన స్వాతంత్రాన్ని పరిరక్షించుకుంటూ, మన దేశ పరిస్థితుల్ని, మన దేశ పరిశ్రమల్ని రక్షించుకుంటూ FDIs తీసుకొచ్చి విదేశీ సంస్థలు పెట్టి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెంచి ఆటోమేటిక్ గా ఈ డిఫ్లేషన్ పాల్గొనడానికి కృషి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలు ఎంతైనా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్థిక మాంద్యం కారణాలు, ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, ఆర్థిక మాంద్యం నిర్వచనాలు, ఆర్థిక మాంద్యాన్ని తొలగించడానికి మనం కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం ఎంత ఇంపార్టెంట్, ఆర్థిక మాంద్యం 2 క్వశ్చన్లు వస్తాయి మీకు పరీక్షల్లో, చక్కగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.